పప్పుచారు కోసం పప్పు నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. నానబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. పప్పు ఉడికేలోపు తాలింపు కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు, వెజిటబుల్స్, ములక్కాయలు, వంకాయలు, టమాటాలు, తాలింపు గింజలు, చిన్నులపాయ పేస్ట్ అంతా రెడీగా ఉంచుకున్నాను. తాలింపు కోసం ఐరన్ పాన్ ఒకటి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దీంతో పాటు కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, బాగుంటుంది పప్పుచారు. ఆయిల్ అనేది మంచిగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిపప్పు, జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేగంగానే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు, పొటాటో వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పప్పుచారు చేసుకోండి, బాగుంటుంది. సాంబార్ కాదు కానీ పప్పుచారు ఇది. వీటితో పాటు 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులోనే దంచుకున్న చిన్నులపాయలు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా జీరా పొడి, జీలకర్ర వేసినా కూడా జీరా పొడి కూడా వేసుకోవాలి. పప్పు అంతా ఉడికిపోయింది కదా, ఇంకా విజిల్ తీసేసుకొని బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి పప్పు. ఈ పప్పులో కొంచెం కొత్తిమీర వేసుకొని మరిగించుకోవాలి, నీళ్లు పోసుకొని. దీంట్లో ఇంకా చింతపండు గుజ్జు కూడా పోసేసుకుంటాను. కావాల్సిన థిక్నెస్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. ఈ వంకాయలు నేను ఇందాక వేసుకోలేదు, ఎందుకంటే ఈ తొందరగా కుక్ అవుతాయి అని చెప్పేసి నేను వేసుకోలేదు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సగం కుక్ అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. తాలింపుకి రెడీగా ఉంది. మరి అక్కడ టేబుల్ మీద వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి కొంచెం సర్ది పెట్టమ్మా, ఏదో బాక్సుల్లో వేసి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడే ఉడికిపోవాలి. తాలింపులోనే ఉడికితే టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు ఈ బాండీని పక్కదాని మీదకి షిఫ్ట్ చేసుకుంటాను. పప్పు గిన్నె దీని మీద పెట్టేసుకుని హైలో పెట్టుకోవాలి. ఈ పప్పులోనే 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. తాలింపు అంతా దీంట్లో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎంతైనా ఐరన్ పానుల్లో చేసుకున్న టేస్ట్ మామూలుగా స్టీల్ గిన్నెల్లో చేసుకున్నప్పుడు రాదండి. అందుకని అప్పుడప్పుడు నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. కొన్ని కూరలు ఐరన్ పాన్లో చేసుకుంటాను. తాలింపులైనా ఫ్రైలైనా ఐరన్ పాన్లో చాలా బాగుంటాయి. ఇంకా లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాను. ఇంకా వెజిటేబుల్స్తో పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు నేనేమేం చేసుకుంటున్నానో చూపిస్తాను. ఈరోజు అయితే నేను మొక్కల పప్పుచారు చేసుకున్నాను. ఎంత టేస్టీగా. ఇంకా నేనైతే వెన్న ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిగడంతా కలెక్ట్ చేసుకున్నది మిక్సీ జార్లో వేసేసుకుంటాను. చల్లటి నీళ్ళు పోసుకొని బాగా మిక్సీకి పట్టుకుంటే మంచిగా వస్తుంది. ఇదంతా 4-5 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కరిగించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. ఇంకా నెయ్యి అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం మెంతులు వేసుకుంటాను. అప్పుడు మెంతులు కూడా చక్కగా వేగిపోతాయి. కొంచెం ముందుగా వేసుకుంటే మెంతులు కూడా బాగా వేగుతాయి. ఎట్లయినా మన చేతులతో మనం చక్కగా వెన్న తీసుకొని ఇట్లా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుందండి. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విధంగా వెన్న చేసి చక్కగా నెయ్యి చేసిస్తే, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా నెయ్యి ప్రిపేర్ చేసి ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. మా ఇంట్లో అయితే కంటిన్యూగా తింటానే ఉంటారండి. నెయ్యి అయితే రోజు తింటారు. మా హస్బెండ్ కానీ మా బాబు కానీ రోజు కావాలి నెయ్యి. అంతకుముందు అయితే పాలు పోయించుకునే టైంలో అయితే అసలు మంచి నెయ్యి కావాలంటే అస్సలు దొరికేది కాదు. ఎప్పుడైతే గేదె పాలు మంచిగా పోయించుకుంటున్నామో అప్పుడు మంచిగా నెయ్యి కూడా బాగా వస్తుంది. ఇలా నేను ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే ఎంత మంచి వాసన వస్తుందంటే ఇప్పుడిప్పుడే తినేయాలనిపిస్తుంది. అంత బాగుంది. ఇది మన కష్టంతో చేసుకున్నది, మనం ఇష్టంతో చేసుకున్న నెయ్యి. ఇంక ఇలా బబుల్స్ అన్నీ వచ్చాక ఇంక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇదంతా వేడి తగ్గిన తర్వాత చక్కగా గ్లాస్ జార్లో పోసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ వేసినా కూడా ఇంకా కాగుతూనే ఉంటుంది నెయ్యి. అందుకే ముందుగా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. నా దగ్గర అయితే పర్పుల్ హార్ట్ ప్లాంట్ ఉంది. ఇది కూడా రీపాట్ చేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి వాటర్లోనే పెంచుకుంటున్నాను. అట్టంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
మొక్కలు పెంచుకునే వాళ్ళు ఇలాంటివి అయితే కొనుక్కోవచ్చు. చక్కగా నాటుకోవడానికి బాగా వర్క్ చేస్తాయి. ఏర్లు బాగా పెరగటం కోసం కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మట్టిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లూజ్గా ఉంటే మట్టి బాగా పెరుగుతాయి. ఈ చివరంతా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఈ కట్టర్ కూడా ఆన్లైన్లోనే తెప్పించేసాను నేను. కట్ చేసుకొని దీంట్లో చక్కగా గుచ్చేసుకుంటే నీట్గా పెరుగుతాయి. ఇది గట్టిగా ప్రెస్ చేసుకోవాలి పెట్టాక. ఇది కూడా క్రోటన్ కూడా ఉంది నా దగ్గర. ఇదిగో వాటర్లో పెడితే చక్కగా వచ్చేసినాయి రూట్స్. చూడండి ఎంత బాగా వచ్చినాయి. రెండు మూడు రకాలు కనుక పెట్టుకుంటే కుండీ చాలా అందంగా ఉంటుంది. దీంట్లోనే కొంచెం మనీ ప్లాంట్ కూడా పెట్టేసుకుంటాను. ఇవి కూడా రూట్స్ బాగానే వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి. కొన్ని రోజులు నీళ్ళలో పెట్టుకుంటే చక్కగా బతికిపోద్ది, ఎక్కువ ఎండ తగలకుండా. పైన కొంచెం వాటర్ చల్లుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఆకులు కూడా. నేనైతే బెడ్రూమ్లో ఈ విధంగా ప్లాంట్స్ అయితే పెట్టుకున్నానండి. ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ. చిన్న చిన్న మొక్కలైనా కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో కుండి. ఈ వ్లాగ్ని అయితే ఇంక నేను ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.